జగిత్యాల జిల్లాలో ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందిన ఘటనతో జగిత్యాల జిల్లా అంతా విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. జగిత్యాల వివరాలకు వెళ్తే జగిత్యాల జిల్లాలోని మల్యాల మండల కేంద్రమైన ఎస్సీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులు 4, 5వ తరగతి విద్యార్థులు నిన్న సరదా కోసం అని చెప్పేసి పాఠశాలల మధ్యలోకి వెళ్ళే అటు ఉపాధ్యాయులకు కానీ తోటి స్నేహితులకు మలమూత్ర విసర్జన చేస్తామని చెప్పేసి బయటకు వచ్చేసి అనంతరం ఇదే ఈ గుట్ట పక్కన ఉన్న ఈ కుంటక వద్దకు వచ్చి సరదా కోసం ఈ కుంటలో దిగి ఈత కొట్టే క్రమంలో ఈ వారు అదుపు తప్పి ఈ కుంటలో పడి మృతి చెందినారు. ఆ విషయం తెలిసిన స్థానికులు హుటాహుటిన ఇక్కడ ఉన్న హాస్టల్ సిబ్బంది పాఠశాల సిబ్బందికి చెప్పడం, అదేవిధంగా పోలీసులకు తెలపడంతో పోలీసులంతా నిన్న వచ్చి విద్యార్థుల కోసం ఇక్కడ గాలింపు చర్యలు చేసి విద్యార్థుల మృతదేహాలను బయటకు తీశారు. తదుపరి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఆ తదుపరి నిన్న సాయంత్రం కూడా వారి విద్యార్థుల పోస్ట్ మార్టం అనంతరం తల్లిదండ్రులకు వాళ్ళ మృతదేహాలను అప్పగించడం జరిగింది. మనకి ఇదంతా కథనం చూస్తుంటే ఈ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ విద్యార్థులు మృతి చెందారని చెప్పేసి ఇటు జగిత్యాల జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల తల్లిదండ్రులు అందరూ కూడా చర్చించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక కుంట. ఇది ఇటీవలనే కొంత ఇక్కడ బకాసారులు, మట్టి మాఫియా వీళ్ళంతా తవ్వి జేసీబీలతోని తవ్వి పెద్ద లోతుగా తవ్వడంతోనే ఇది ఒక పెద్ద గుంతగా మారింది. ఆ గుంతలో వర్షం నీరంతా ఉండడంతో పిల్లలు సరదా కోసం అని చెప్పేసి ఈ గుంతలో దిగి ఈత కొట్టే ప్రయత్నంలో వాళ్ళ కాలు జారి అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న స్థానికులు, అదేవిధంగా ఇక్కడ రైతులు ఉన్నారు మనతో మాట్లాడేందుకు. అసలు ఏం జరిగింది, ఇది ఈ కుంట ఎప్పుడు ఏర్పడింది తదితర వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది ఇక్కడ? ఈ కుంట ఎప్పటి నుంచి ఉంది? ఈ కుంట అతి పురాతనమైంది ఈ ఊళ్ళే. ఎందుకంటే ఈ ఊరి పశువులు తాగడానికి కొరకు ఏర్పడ్డ కుంట ఇది. అయితే ఈ పగలు నిన్న పిల్లలు ఇటు వాళ్ళ హాస్టల్ పక్క పొంటుండే స్కూల్ నుంచి పగలు తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళ తోటి విద్యార్థులతోటి మలమూత్ర విసర్జనకని చెప్పి ఇళ్ళకి వచ్చి వాళ్ళు దిగడం వల్ల అక్కడ ఉన్న స్కూల్ సిబ్బంది పిల్లలు కనబడతలేరు అని వెతకడం వల్ల వాళ్ళ బట్టలు చూసి వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు వచ్చి ఈతగాళ్ళ సహాయంతో ఆ మృతదేహాలను వెలికి తీసిరు. కానీ ఇక్కడ ఒక నిర్లక్ష్యం ఏంది అంటే హాస్టల్ యాజమాన్యం కానీ స్కూల్ యాజమాన్యం కానీ వాళ్ళ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుంది. ఎందుకంటే స్కూల్కి వచ్చిన పిల్లలు బయటకు వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. అక్కడ 3, 4 టీచర్లు ఉంటారు. చిన్న బడి, అది ప్రైమరీ స్కూలు. 2 రూములు ఉంటాయి. ఆ 2 రూములలో 30 మందో 25 మందో ఉంటారు. అక్కడ ఉన్న 3 స్కూల్ టీచర్లు కూడా చూసుకోలేదు అంటే వాళ్ళ నిర్లక్ష్యం ఎంత ఉందో ఏర్పడుతుంది. మళ్ళీ హాస్టల్ సిబ్బంది కూడా ఆ రోడ్డు నుండి, మెయిన్ రోడ్డు నుంచి ఒక 300 మీటర్ల లోపలికి ఉంటుంది. కనీసం సాయంత్రం అయిందంటే ఒక వీధి దీపం కూడా ఉండదు. వాళ్ళు ఆ గ్రామ పంచాయతీకో అధికారులకో చెప్పి అక్కడ ముందు ఆ వీధి ఏది లైట్లు పెట్టి ఇవ్వడము అది ఏది లేదు. హాస్టల్ సిబ్బంది కూడా సాయంత్రం అన్నం పెట్టిన తర్వాత ఎవరు ఉండరు. అక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు. వాళ్ళు కూడా అండేటోళ్ళు కూడా పొద్దున వస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు. మేము ఇక్కడ స్థానిక రైతుని కనుక నాకు ఈ అచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరూ కనబడతారు. హాస్టల్కు నిన్న ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తాళం పెట్టారు. ఇప్పటి వరకు దానికి తాళం లేదు. నిన్న మాత్రం తాళం వేసారు సాయంత్రం. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం ఉంది ఇలా. ఇక్కడ మల్యాల మండల కేంద్రమైన ఈ ఒడరి కాలనీ సమీపంలో ప్రైమరీ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో కేవలం 25 నుంచి 30 మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా ఆ పాఠశాలలో పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ విద్యార్థులు మృతి చెందిరని చెప్పేసి మల్యాలలోని అందరూ కూడా చర్చించుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పిల్లలు పాఠశాలలో ఉండవలసిన వాళ్ళు ఇట్లా బయటకు వచ్చి స్నానం కోసం ఇంత దూరానికి రావడం కారణాలు ఏంటి, అసలు పిల్లల్ని పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని చెప్పేసి కూడా అంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పక్కనే ఎస్సీ హాస్టల్ ఉంటుంది. అదే ఎస్సీ హాస్టల్లో 2 పిల్లలు కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళు మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో ఆ భోజనం చేసిన తదుపరి స్నానం కానీ చెప్పేసి ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతం చూసుకున్నట్లయితే ఇది ఒక అడవి ప్రాంతం లెక్కనే మనకు ఏర్పడుతుంది. మామూలు సమయాల్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ రావడానికి ఎంతో భయాందోళనగా ఉన్న దృశ్యాలని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్లయితే చిన్న తరహా ఒక అటవీ ప్రాంతం లాగానే ఉంటుంది. అలాంటి ఈ ప్రాంతానికి ఆ 2 చిన్నారులు ఇద్దరే నడుచుకుంటూ ఆ గుట్టపై నుంచి ఇటు కిందికి దిగుకుంటూ ఇటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంత చెత్తలు, పొదలు, పాములు, విష సర్పాలు తిరిగే ప్రదేశం అంతా ఇది. కానీ ఇలాంటి ప్రదేశానికి ఆ చిన్నారులు ఎలాంటి జంకు లేకుండా ఇక్కడికి ఈ విధంగా నడుచుకుంటా వస్తూ ఈ కుంటలోకి వెళ్ళారు. ఆ కుంటలో సరదా కోసం అని చెప్పేసి స్నానం చేసే సమయంలో ప్రమాదవశాత్తు అందులో పడి వాళ్ళు మృతి చెందారు. దీన్నంతా కూడా ఇక్కడున్న స్థానికులు, అదేవిధంగా
సిబ్బంది నిర్లక్ష్యంతోనే జరిగిందని చెప్పేసి నిన్నటిని కూడా వారు ఆందోళన చేస్తున్నారు. నిన్న సాయంత్రం ఆందోళన చేశారు. అదేవిధంగా ఈరోజు ఉదయం జగిత్యాలలోని కొత్త పాత బస్టాండ్ వద్ద, అదేవిధంగా టీఆర్ నగర్ బ్రిడ్జి వద్ద కూడా రాస్తారోకోలు చేసేసి తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఇదంతా జరుగుతున్న తరుణంలో వారితోని అధికారులు చర్చించి వారిని సమైన న్యాయం చేస్తామని చెప్పేసి 5,00,000 రూపాయల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు అందించేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో వీళ్ళంతా ఆందోళన దిగిన మృతుల తల్లిదండ్రులు విరమించారు. వారికి తాత్కాలికంగా 25,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా అందజేశారు. దానికి దహన సంస్కారాల కోసం అని చెప్పేసి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దీంతో వాళ్ళంతా ఆందోళన విరమించి వారి మృతదేహాలను తీసుకెళ్ళి పోవడం ఇప్పుడే మనం చూస్తున్నాం. ఇదంతా ప్రధానంగా చూసుకున్నట్లయితే కేవలం ఇటు హాస్టలు, అదేవిధంగా ప్రైమరీ స్కూలు సిబ్బందుల వల్లనే ఈ ఇద్దరు విద్యార్థులు మృతి చెందిరని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఇటు ప్రభుత్వ పాఠశాలలే గాని, అటు ప్రభుత్వ హాస్టళ్లలో సిబ్బంది విద్యార్థుల మీద మంచి చర్యలు వారిని చూస్తూ బాగోగులు చూసుకుంటూ ఉండాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.